హాయ్ అండి. హలో అందరికీ నమస్కారం. రచయితలు ఎటువంటి అభ్యంతరాలు పెట్టని చాలా ఓల్డ్ స్టోరీస్ తీసుకుని నేను చదివి వినిపిస్తున్నాను. హాయ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ కథ చదవడానికి నాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ స్టోరీలోకి వచ్చేస్తే స్క్రీన్ మీద ఫోటో చూసి ఆశ్చర్యపోయి కాసేపు ఆలోచనలో పడింది జాను. ఇప్పుడు ఆలోచనల కన్నా సమయస్ఫూర్తి ముఖ్యం. ఆలస్యం చేయకుండా అతన్ని కాపాడే మార్గం వెతుకు అని హెచ్చరించింది అంతరాత్మ. ఆ మాటలు ఏకీభవిస్తూ రామ్కు ఫోన్ కలిపింది. జరిగిందంతా చెప్పి వెంటనే డాక్టర్ని వెంట పెట్టుకుని రమ్మంది. నేను ఆల్రెడీ స్టార్ట్ అయ్యాను జాను, నువ్వు కంగారు పడకు. రామ్ కాల్ కట్ చేశాడు. అని నిట్టూర్చి వాట్సన్ సమక్షంలో ఉండటం ఇష్టం లేకుండా చేసేది వెళ్ళాక ఒక పక్కగా కూర్చొని స్టోవ్లో లేని అతన్ని తదేకంగా చూస్తూ ఆలోచించసాగింది. ఎంత ఆలోచించినా అతనికి తెలివొస్తే కానీ తన అనుమానాలకి ప్రశ్నలకి జవాబు దొరకదని భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. మరో అరగంటకి డాక్టర్తో సహా హడావుడిగా మెట్లెక్కుతున్న భర్తను చూసి ఊపిరి పీల్చుకొని ఎదురెళ్ళి తను వచ్చేసరికి వాట్సన్ పరిస్థితి ఎలా ఉందో వివరించింది జాను. డాక్టర్ అతనికి చికిత్స చేసి తప్పనిసరిగా వాడవలసిన మందులిచ్చి కాస్త డిప్రెషన్లో ఉన్నాడు, కనిపెట్టుకుని ఉండమని వెళ్ళిపోయారు. చేతికి పెట్టిన సిలైన్ నుండి పడిన ఆఖరి చుక్క నీడిల్ ద్వారా వాట్సన్ శరీరంలోనికి చచ్చుకుపోయింది. తనని ఎప్పుడు స్రోలోనికి వస్తాడా అని చూస్తున్నారు రామ్, జాను. ఇప్పటికే వాళ్ళు వచ్చి 2 గంటలు కావడంతో రామ్ గారు, నాకు ఒక సందేహం. ఏంటి జాను? డాక్టర్ వెళ్తూ వెళ్తూ వాట్సన్ గారు డిప్రెషన్లో ఉన్నారు అన్నారు కదా, అసలు ఎందుకు? ఎందుకంటారు? ఏమో జాను, నాకేం తెలుసు. ఎప్పటి నుండో ఇక్కడే ఉంటున్నానుగా, ఆ మాత్రం ఇరుగు పొరుగు వాళ్ళ కోసం తెలీదా? మీ అమ్మాయిలు పట్టించుకున్నట్టుగా మేం పట్టించుకొంచాను. నెమ్మదిగా చెప్తూనే చురక వేశాడు రా. ఏమన్నా అంటే అమ్మాయిల గురించి మాట్లాడతారు మీ అబ్బాయిలంతా. ఆ విషయం పక్కన పెట్టండి. వాట్సన్ గారికి తన ఆరోగ్యం మీద ఆ మాత్రం శ్రద్ధ ఉండదంటారా? తనకు తెలుసు కదా ఫిట్స్ ప్రాబ్లం ఉందని. పైగా ఇంత పెద్దింట్లో ఒక్కరే ఉంటారు. ఏదైనా సమస్య వస్తే చూసేవాళ్ళు ఉండరుగా. రామ్ గారు, కొంపతీసి వాట్సన్ గారు ఆత్మహత్య చేసుకోవాలని అనుకోలేదు కదా? లేకపోతే మామూలుగా ఉండవలసిన మందు సీసాలు పగిలిపోయి ఉన్నాయి ఎందుకని అంటూ భర్త వైపు తిరిగింది. రామ్ అప్పటికే గుండె చేత్తో పట్టుకొని కళ్ళు పెద్దవి చేసి నోరు వదిలేసి మరి జాను చెప్పింది వింటున్నాడు. అదేంటండి అంత కంగారు పడతారు? ఆమెకి కంగారు వచ్చి పక్కనే ఉన్న మంచినీళ్ళు అందించింది. రామ్ ఎత్తిన గ్లాస్ తెంచకుండా గటగటా తాకేసి, నువ్వు తింగరదాని అనుకుంటున్నావు కానీ మరి ఇంత తింగరదానివి అని అనుకోలేచ్చాను రామ్ గారు అంది ఉక్రోషంగా. ఆపు, పాత సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ల ప్రతి దానికి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వటం మానే. ఒక అబ్బాయి మామూలుగా తాగేసి ఫిట్స్ వచ్చి పడిపోతే నీ అతిథిని ఉపయోగించి ఏ సమస్య లేని దాన్ని ఆత్మహత్య వరకు తీసుకెళ్తున్నావు చూడు. నీ తెలివికి నా జోహార్లు. ఇంకా నయం, ఆ డాక్టర్ ఉన్నప్పుడు చెప్పావు కాదు, అతనికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఈ పాటికి మనం ఇంట్రాగ్రేషన్ సెల్లో ఉండేవాళ్ళం. అమ్మ తల్లి, ఇది అసలే అమెరికా. చెప్పే మాట కూడా వినరు. తేడాలు వస్తే అంతే సంగతులు. ప్లీజాను, దయచేసి ఇంకెప్పుడు నీ తెలివి వాడకు, అది కూడా ఇలాంటి సందర్భాల్లో అన్నాడు రామ్. అర్థమైందండి, నేను తెలివిగా ఆలోచించానని మీకు కుళ్ళు. మీ అంత కాకపోయినా నేను తెలివైన దాన్ని. చిన్నప్పటి నుంచి ఓల్డన్ని సిఐడి ప్రోగ్రామ్ చూసేదాన్ని. నా తెలివిని తక్కువ అంచనా వేయకండి రామ్ గారు అంటూ జాను మూత ముడుచుకుంది. అవునవును, నువ్వు పెద్ద షెర్లాక్ హోమ్స్ మరి. జాను బుంగమూత చూసి రామ్ నవ్వుకున్నాడు. ఈలోగా గాఢ నిద్రలో ఉన్న వాట్సన్ మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న రామ్ జానుల వైపు ముచ్చటగా చూసి చిన్నగా నవ్వుకుని మెల్లగా లేచి కూర్చున్నాడు. రామ్ గారు, వాట్సన్ గారికి తెలివి వచ్చింది అంది జాను. అబ్బా, ఆ తెలివి కాదు మహానుభావ, అలా గుర్రుగా చూడకండి. నేననేది స్టోవ్లోకి వచ్చారని. కాసేపు ఇద్దరు వాట్సన్తో మాట్లాడి తేలికపాటి సూప్ తాగించి డాక్టర్ ఇచ్చిన మందులు వేసి అవసరమైతే ఏ టైం అయినా ఫోన్ చేయమని ఇంటి బాట పట్టారు. జాను ఫ్రెష్ అయ్యి గబగబా వంట చేసింది. బాగా అలసటగా ఉన్నారేమో, భోజనండా తినేసి త్వరగానే నిద్రలోకి జారుకున్నారు ఇద్దరు. మరుసటి రోజు సాయంత్రం రామ్ వర్క్ చేసుకున్నట్టే జాను అంది. మీకు ఒక విషయం చెప్పాలండి. ఏంటి జాను? ఆ ముఖం కాస్త సీరియస్గా ఉండేసరికి ఆతృతగా అడిగాడు. నిన్న వాట్సన్ గారి ఫోన్ ఉండే కదా మీతో మాట్లాడింది. అప్పుడు స్క్రీన్ మీద ఒక ఫోటో చూశాను. అయితే మొన్న మన ఇంటికి వచ్చాడు కదండి రిషి. అవును, తన ఫోటో ఉందా? అవునండి, వాట్సన్కి రిషి అంటే చాలా ఇష్టం అనుకుంటున్నాను. అందుకే ఆ బాబు ఫోటో పెట్టుకున్నారేమో. అందులో తప్పే ఉంది.
ఋషి ఒక్కడే కాదండి, తనని ఎత్తుకుని ఎవరో అమ్మాయి ఉంది. వాట్సన్ గారు ఆ అమ్మాయి భుజాల చుట్టూ చెయ్యి వేసి చాలా దగ్గరగా నుంచున్నారు. ఇంకో విషయం చెప్పనా, ఆ అమ్మాయి కళ్ళు రిషి కళ్ళు ఒకేలా ఉన్నాయి. నేను అనుకోవటం తను రిషి వాళ్ళ అమ్మేమో అని. ఏమంటున్నావు చాను? రిషి వాట్సన్ కొడుకేమో అనిపిస్తుందండి. చచా, అలాంటిది ఏం లేదు జాను. నేను ఇక్కడికి వచ్చింది మొదలు వాట్సన్ ఏ అమ్మాయితో స్నేహంగా ఉండటం చూడలేదు. పైగా రిషి కూడా తన అంకుల్ అంటాడుగా. అదే నిజమే. అయినా ఇవన్నీ నీకెందుకు జాను? ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. లేదు రామ్, మరొకటి గమనించారా? రిషి ఆ రోజు నన్ను ఒక్క క్షణం కూడా వదలలేదు. వాడి కళ్ళు ఆత్మీయత కోరుకున్నట్టు అనిపించింది. మీకు చెప్తే ఏమంటారని భయపడి చెప్పలేదు, కానీ వాడు నన్ను 2 సార్లు మా అని పిలిచాడు అంది బేలగా. రామ్ ఆశ్చర్యపోయి, ఇప్పుడేమంటున్నావు చెప్పుచాను అన్నాడు. నాకెందుకో ఆ వాట్సన్ అంతగా నచ్చరండి. డాక్టర్ చెప్పారు కదా డిప్రెషన్లో ఉన్నాడని. ఆ అమ్మాయిని ఏమైనా ఆపుచాను. అతనే పిచ్చోడు కాదు, మానసికంగా దేని గురించో బాధపడుతున్నాడంతే. ఏం తెలియకుండా ఒక వ్యక్తి గురించి అలా ఆలోచించడం చాలా తప్పు. మీరెన్నైనా చెప్పండి, నాకెందుకో అతని ఫ్రెష్నెస్ నచ్చదు. చూసే విధానం కూడా ఏదో సొంత వాళ్ళని చూసినట్టు చూస్తాడు. ఆ రోజు మనం డిన్నర్కి పిలిచినప్పుడు మీ ముందే నాకు కాంప్లిమెంట్ ఇచ్చాడు, గుర్తుందా? ఇలా ఒక్కసారి కాదు, చాలాసార్లు. ఎందుకో నేను అతన్ని సానుకూల దృక్పథంతో చూడలేదు. అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావేమో అనిపిస్తుంది జాను. అవునా? అయితే ఒక మాట చెప్పండి, ఆ రోజు రిషి వచ్చినప్పుడు మీరెందుకు ఆఫీస్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉన్నారు? అదా, నువ్వు ఒక్కదాని ఉంటే ఇబ్బందిగా ఫీల్ అవుతావని. ఏమో రామ్, ఈసారి నేను అతనికి ఎలాంటి సహాయం చేయను. ఎలాంటి సహాయం చేయను. అనవసరమైన కాంప్లిమెంట్స్ ఇస్తే మొహం మీద చెప్పేస్తాను. ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి, నాకు నచ్చదు అని. అతనేమనుకున్నా పర్వాలేదు జాను, నేను చెప్పేది ఈ విషయంలో నా నిర్ణయం మారదండి. జాను విసురుగా లేచి గార్డెన్ వైపు వెళ్ళబోయింది. గుమ్మం ముందు బొకే పట్టుకొని ఉంచిన వాట్సన్ 2 అడుగులు వేసి లోపలికి వచ్చి, ఐఆమ్ సారీ జాను, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను అన్నాడు వచ్చి రాని భాషలో. జాను మౌనంగా ఉంది, ఏం మాట్లాడకుండా దిక్కులు చూసింది. రామ్ కల్పించుకుందాం అనుకొని అసలు తప్పెవరిదో అపార్థం ఎవరిదో అన్నట్టుగా వాళ్ళనే గమనిస్తున్నాడు. జాను, మీరు రిషి వాళ్ళ అమ్మని చూసారా? వాట్సన్ అడిగాడు. ఏమో, నాకేం తెలుసు, ఫోటోలోనే చూశాను అంది అసహనంగా. ఆమె అమాయకత్వానికి నవ్వొచ్చి, అదేలేండి, ఫోటోలోనే చూసారా అని అడిగాను. ఎలా తెలిసింది తను రిషి వాళ్ళ అమ్మని? వాళ్ళిద్దరూ కళ్ళు ఒకేలా ఉన్నాయి. మీరు ఒక విషయం గమనించారా? ఏంటది అంది విసుగ్గా. తను మీరు కొంచెం ఒకేలాగా ఉంటారు. జాను తను చూసిన అమ్మాయి ముఖం గుర్తు తెచ్చుకొని రామ్ వైపు చూసింది. అతను కూడా అవును అన్నట్టుగా తలూపాడు. అయితే ఏంటి? అదే వాట్సన్ వైపు తిరిగి సందేహంగా, అందుకే రిషి మీకు దగ్గరయ్యాడు. అదేంటి? రామ్ జాను ఒకేసారి అడిగాడు. అవును, తనకి మీలో వాళ్ళ అమ్మ కనిపించినట్టుంది. నాలో కనిపించడం ఏంటి? అసలు ఆమె ఎక్కడుంది? ఆ రోజు రిషి కోసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు, చేసే పరిస్థితులు లేదు. అంటే వాడు చిన్నప్పుడే తను చనిపోయించాను. వాట్సన్ కళ్ళలో నీళ్లు. జాను 2 అడుగులు వెనక్కి వేసి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని గట్టిగా పట్టుకుంది. రామ్ గబుక్కున ఆ భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకున్నాడు. వాట్సన్ కళ్ళు తుడుచుకొని రిషిని నాకిచ్చేసి జీసస్ దగ్గరికి వెళ్ళిపోయించాను. వాట్సన్ గుమ్మం దగ్గరే కూలబడి శూన్యంలో చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళు ఎంతకీ తడి ఆరను అంటున్నాయి. ముద్దుగా మాట్లాడుతూ తన్ని చుట్టుకున్న అల్లరి చేస్తున్న రిషి అమాయకమైన ముఖం కళ్ళల్లో మెదిలి జాను మనసంతా భారమైపోయింది. ఒక్కసారిగా వాతావరణం గంభీరంగా మారిపోయింది. ఆ ముగ్గురు కళ్ళల్లో అల్లరి చేసే రిషి రూపమే మొదలవుతుంది. వాడి చిట్టి కళ్ళు, గులాబీ రంగులో ముద్దుగా ఉన్న చేతి వేళ్ళు, మాట్లాడేటప్పుడు రిషి పలికించే హావభావాలు, గారాలపోతూ మూతు ముచ్చటగా పెట్టే విధానం, ఇవే ఈ జ్ఞాపకాలే మనసుని కలవరపరుస్తున్నాయి. కాసేపటికి రామ్ తబాయించుకొని, అసలు ఎలా జరిగింది వాట్సన్? ఆమెకి ఏమైనా హెల్త్ ప్రాబ్లమా అడిగాడు జాను చేతిని వదలకుండా. జాను దృష్టంతా వాట్సన్ మీదే ఉంది. తను నోరు విప్పి మాట్లాడితే సమస్య ఏంటనేది తెలుస్తుందనే ఆలోచనతో వాట్సన్ వాళ్ళిద్దరిని చూసి పేలవంగా నవ్వి ఇలా చెప్పసాగాడు. రిషి వాళ్ళ అమ్మ పేరు మేరీ. మా పక్కింట్లో ఉండేవాళ్ళు. అమెరికా వచ్చిన కొత్తలో నాకు ఎవరూ తెలీదు. నేనంతగా ఎవరితోని కలిసేవాడిని కాదు. తను మాత్రం చాలా అల్లరి పిల్ల. మా అమ్మకు తనంటే ఎంతో ఇష్టం. అందరితో చాలా త్వరగా కలిసిపోయేది. నన్నైతే ఒక్క నిమిషం కూడా వదిలేది కాదు.
ఏ విషయమైనా ముందు తనతో చెప్పాలి, లేకపోతే వారం రోజులు మాట్లాడటం మానేసి అలా కూర్చునేది. మీకు తెలుసా జాను, తను ఎంత మొండిదంత మంచిది. ఒకరోజు మా క్లాస్ ఫ్రెండ్ ఫీజు కట్టకపోతే వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన డబ్బంతా కలిపి కిడ్నీ బ్యాంక్ పగలగొట్టి మరీ ఫీజు కట్టేసింది. ఎందుకు ఇలా చేసావు, అవి మీ అమ్మమ్మ జ్ఞాపకం కదా అంటే, నాకు నచ్చినవి కొనుక్కుంటే అమ్మమ్మ సంతోషిస్తుంది, అదే ఇంకొకరికి సాయం చేస్తే తృప్తి పడుతుందని చెప్పింది. చిన్నప్పటి నుండి తనంతే. రోజులు చాలా వేగంగా గడిచిపోయాయి. ఎంతంటే తన స్నేహంలో కాలమే తెలియంత. ఒకరోజు కాలేజ్ నుండి వచ్చి నన్ను పట్టుకొని ఏడ్చింది. ఎప్పుడూ ధైర్యంగా ఉండే మేరీ అలా ఏడుస్తుంటే నాకు భయమేసింది. ఎంత అడిగినా సమాధానం చెప్పలేదు. ఎలాగోలాగా తనని ఊరుకోబెట్టి అమ్మింటికి పంపించింది. ఆ రోజు రాత్రి భోజనాల దగ్గర అమ్మ చెప్పింది, మేరీ వాళ్ళ ఇంట్లో గత 6 నెలలుగా ఏవో గొడవలు జరుగుతున్నాయంట, వాళ్ళ అమ్మ నాన్న విడిపోతున్నారంట, అందుకే తను అలా ఉంది, కాస్త జాగ్రత్తగా చూసుకో వాట్సన్ అని. చూస్తూనే వాళ్ళ అమ్మా నాన్న విడిపోయారు. మేరీ మానసికంగా చాలా కృంగిపోయింది. వాళ్ళ నాన్న తనని వదిలి వెళ్ళిపోయాడు. తల్లన్న తనని ఎప్పుడూ పట్టించుకునేది కాదు. ఆవిడ ఆల్కహాల్కి ఎడిక్ట్ అయ్యి మేరీని వదిలి వెళ్ళిపోయింది. అదే సమయంలో తండ్రి చనిపోయాడు. తండ్రి మరణం మేరీ జీవితం మీద మరింత ప్రభావం చూపించింది. గుర్తుకొచ్చినప్పుడు తిండి లేదా నిద్ర, ఇవే మేరీ జీవితంలో భాగమైపోయాయి. తన్ని అలా చూస్తూ వదలలేక కౌన్సిలింగ్ ఇప్పిస్తే అయినా మామూలు మనిషి అవుతుందేమో అనే ఉద్దేశంతో మా పేరెంట్స్ మంచి సైకియాట్రిస్ట్కి చూపించారు. కానీ అదే మేము చేసిన అతిపెద్ద తప్పని మాకు ఆ సమయంలో తెలియదు. అసలు అక్కడికి తీసుకువెళ్లకుండా ఉంటే ఈరోజు నా మేరీ నా కళ్ళ ముందే ఉండేది అన్నాడు వాట్సన్ గట్టిగా కళ్ళు మూసుకొని. ఎందుకు వాట్సన్ గారు, అంత పెద్ద ఏం తప్పు జరిగిందని అంది చాను. వాట్సన్ కళ్ళు తుడుచుకొని చెప్పడం మొదలుపెట్టాడు. మొదట్లో మేరీ హాస్పిటల్కి వెళ్ళగానే గొడవ చేసేది. తను బాగానే ఉన్నాను, మానసికంగా ఎలాంటి సమస్య లేదని అందరి మీద గట్టిగా అరిచేసేది. కొంతకాలం తర్వాత ఏమైందో మరి, తనంతటి తానే ఈరోజు అపాయింట్మెంట్ ఉందని హాస్పిటల్కి పరిగెత్తేది. తన ప్రవర్తన కాస్త విచిత్రంగా అనిపించినా మళ్ళీ చలాకీగా తిరుగుతుందని మేమంతా పట్టించుకోలేదు. అదే మేము చేసిన తప్పు. ప్రమాదం మైకిల్ అనే వ్యక్తి రూపంలో ఉందని తెలుసుకోలేకపోయాం. ఈ మైకిల్ ఎవరు వాట్సన్ గారు? రామ్ అడిగాడు. అతను మేరీని ప్రేమించాడు. కాదు నటించాడు. ఆ విషయం వాట్సన్ ఇంకా చెప్పలేక దీర్ఘంగా నిట్టూర్చారు. చెప్పండి వాట్సన్, మనసులో బాధ చెప్పుకుంటేనే తగ్గుతుంది అంటారు, ప్లీజ్ ఓపెన్ అప్ అంది జాను. మొదటిసారి ఆ మాటలో అభిమానం తెలుస్తుంటే అవునన్నట్టు తలూపి వాట్సన్ చెప్పడం కొనసాగించాడు. ఒకరోజు ఉన్నట్టుండి మేరీ స్పృహ తప్పి పడిపోయింది. అమ్మ భయపడి డాక్టర్కి చూపిస్తే చాలాసేపు ఏవో టెస్టులు చేసి తను ప్రెగ్నెన్సీ అని చెప్పారు. ఏంటి? రామ్ జాను ఒక్కసారి గట్టిగా అరిచినట్టు అడిగారు. అవును, మైకేల్ ఆమెను ప్రేమించి తల్లించేశాడు. ఆ విషయం తను అప్పటి వరకు మాతో చెప్పలేదు. ఆడపిల్ల జీవితం అన్యాయం కాకూడదని మా అమ్మ అతనితో మాట్లాడింది. కానీ మైకేల్ ప్రస్తుతానికి ఇక్కడ లేడని, వాళ్ళ స్టెప్ మదర్ దగ్గరికి వెళ్ళాడని, త్వరలో తిరిగి వస్తాడని చెప్పింది మేరీ. మాకు అదంతా నమ్మాలి అనిపించలేదు. కానీ ఆ ముందు భయపడి అసలే మానసికంగా దెబ్బతిన్నదని ఏం మాట్లాడకుండా ఉండిపోయాం. నెలల నిండా మైకేల్ రాలేదు. ఎవరిన్ని మాటలన్నా మేరీ బిడ్డని కనే విషయంలో వెనక్కి తగ్గలేదు. ఆ బిడ్డ వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా భావించింది. పాపం పిచ్చిది. చూస్తూనే ఋషి పుట్టేశాడు. వాడికి పేరు పెట్టింది కూడా మా అమ్మే. ఎందుకంటే మేరీకి మా అమ్మ అంటే చాలా ఇష్టం. సరిగ్గా వాడికి సంవత్సరం నిండాక కనిపించాడు మైకేల్. ఋషిని చూపించి మన బేబీ అని ఎంత మురిసిపోతూ చెప్పిందో. మీకు తెలుసా జాను, ఇప్పటి వరకు నాకు చెప్పిన విధానం గుర్తుంది, కళ్ళల్లో మెరుపు గుర్తుంది అన్నాడు వాట్సన్. అతని గుండె బరువు మాటలో తెలిసింది. ఆ తర్వాత ఏమైంది వాట్సన్? మైకేల్ ఏమయ్యాడు? అసలు మీరే ఎందుకు చనిపోయింది? రామ్ అడిగాడు. మోసం చేశాడు రామ్. భూమి గుండ్రంగా తిరుగుతుంది అన్నట్టు మేరీ లాంటి అమ్మాయిలు కథల్లో చివరికి అన్యాయమే జరుగుతుందని తెలిసినా ఏమోలో మనసులో అందరికత ఒకలా ఉండదులే అని చిన్న ఆశ. మైకేల్ రిషిని తన కొడుగ్గా ఒప్పుకోలేదు. నువ్వు మన రిలేషన్ని మరీ ఇంత సీరియస్గా తీసుకుంటావు అనుకోలేదు, ఐఎమ్ సారీ అని చిన్న మాట చెప్పి వెళ్ళిపోయాడు. మేరీ అతని కోసం ఎదురు చూసి రిషికి 3 ఏళ్ళు ఉన్నప్పుడు సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఏంటి? అవును జాను, తను బ్రతకాలని అనుకుంది, కానీ సమాజం బ్రతకనివ్వలేదు అన్నాడు వాట్సన్. అదేంటి వాట్సన్ గారు, ఇది అమెరికా, పైగా ఇలాంటి విషయాలు ఇక్కడ పెద్దగా పట్టించుకోరు కదా. జాను, అమెరికా అయినా ఇండియా అయినా మనుషులు ఒకటే కదా. పక్క వాళ్ళ జీవితాల్లో కష్టాలతో కాలక్షేపం చేసే రకాలు.
ఈ జనాలంతా ఏదో ఒకటి అనకపోతే స్థిమితంగా ఉండలేరుగా. ముందు తల్లిదండ్రులకు దూరమే, ఆ తర్వాత అయిన వాళ్ళు లేక ప్రేమించిన అబ్బాయి మోసం చేసి వెళ్ళిపోతే ఏ ఆడపిల్ల మాత్రం తట్టుకోగలదు. అందుకే ఎంత ధైర్యంగా ముందు అడుగు వేసినా ఆఖరికి తన ప్రాణం తీసుకునే నిర్ణయానికే మొగ్గు చూపింది. బలహీన క్షణాలు మనిషిని ఆ సమయానికి సందర్భానికి తగ్గట్టు బలుపశువుని చేస్తాయి అన్నట్టు రిషి మా దగ్గర ఉండేవాడు. ఈ మధ్య అమ్మ వాళ్ళు చనిపోయాక నేను ఇండియా వెళ్ళాల్సి వచ్చి తప్పక వాడిని ఆర్ఫనేజ్లో జాయిన్ చేశాను అని చెప్పడం ఆపాడు వాట్సన్. రామ్ జాన్ ఏం మాట్లాడకుండా కాసేపలా నిశ్శబ్దంగా ఉన్నారు. దాదాపు అరగంట గడిచాక జాను అడిగింది, మరి రిషి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటాడని? రిషిని వాళ్ళ అమ్మమ్మ తీసుకెళ్ళిపోతున్నారు జాను. వాళ్ళ అమ్మమ్మ? అదేంటి? ఆవిడ మేరీని వదిలేసి చాలా కాలం అయిపోయింది కదా. ఇప్పుడు రిషిని ప్రేమగా చూసుకుంటారని ఎలా అనుకుంటున్నావు? వద్దు వాట్సన్ గారు, రిషి మనతోనే ఉంటాడు, ఎక్కడికి పంపొద్దు. నేను మీలానే అనుకున్నా జాను, కానీ మేరీ విషయంలో ఆమె పడిన పశ్చాత్తాపం తెలిసింది. మనిషిలో మార్పుకు కూడా ఒక అవకాశం ఇవ్వాలిగా. చూద్దాం ఎన్ని రోజులు రిషిని జాగ్రత్తగా చూసుకుంటారో. నేను వాడిని వదలను జాను, రిషి నా బాధ్యత. మేరీ జ్ఞాపకం. వాట్సన్ కళ్ళు చెమర్చాయి. జాను కూడా ఆలోచించి సరే అంది. వెంటనే ఇది గుర్తొచ్చి, వాట్సన్ గారు మీరు ఏమనుకుంటే ఒక విషయం అడగనా? అడగండి జాను. మీరు మాట్లాడుతుంటే మేరీ మాట్లాడినట్టే ఉంటుంది. జాను నవ్వి, మీకు ఫిట్స్ ప్రాబ్లం చిన్నప్పటి నుండి ఉందా? లేదు జాను, మేరు చనిపోయినప్పుడు వచ్చింది. ఆ తర్వాత మా అమ్మా నాన్న చనిపోయాక ఏదైనా భరించలేని బాధ వస్తే నాకు ఫిట్స్ వస్తుంది. అవునా? మరి నిన్నెందుకు ఫిట్స్ వచ్చాయి? రిషి కోసం ఇన్ని రోజులు నాతోనే ఉన్నాడు, ఒక్కసారిగా వాడిని వదలాలంటే బాధ అనిపించింది, అందుకే. ఓహో. జాను ఏం మాట్లాడలేదు. ఇంత స్వచ్ఛమైన స్నేహబంధం కలిగిన వాళ్ళు కూడా ఉంటారా అనుకుంది. మొదటిసారి వాట్సన్ని మర్యాదపూర్వకంగా చూసింది. రిషి వాళ్ళ అమ్మమ్మ ఎప్పుడు వస్తున్నారు? రామ్ అడిగాడు. ఈరోజు సాయంత్రం. మీ ఇంటికి వస్తారా? అవును రామ్, నేను వెళ్ళి ఆర్ఫనేజ్ నుండి రిషిని తీసుకొని వస్తాను. ఏమనుకోకుండా మీ ఇద్దరు రోజంతా వాట్సన్తో స్పెండ్ చేస్తారా? వాట్సన్ అభ్యర్థనగా అడిగాడు. తప్పకుండా అన్నాడు రామ్. నేను వాడికి ఇష్టమైనవన్నీ చేస్తారా? మీరు వాడికి కొన్ని బొమ్మలు తెస్తారా? అంది జాను. రామ్ జాను తల నిమిరి తెస్తాను అన్నారు. వాట్సన్ వాళ్ళిద్దరిని చూసి సంతృప్తిగా నవ్వుకున్నాడు. రిషి ఆ రోజంతా వాళ్ళతోనే ఉన్నాడు. జానుని వాట్సన్ని వదిలి వెళ్ళను అని గొడవ చేశాడు. నచ్చ చెప్పి బతిమాలి పంపించారు. వెళ్ళేటప్పుడు రిషి జానుని ముద్దు పెట్టుకొని చూత్కి ఐ మిస్ యూ అని పెదవి విరిచి కళ్ళ నిండా నీళ్లతో చెప్తుంటే జానుక అస్సలు వదలబుద్ధి కాక గాఢంగా హత్తుకొని ప్రేమగా వాడి మొహమంతా ముద్దులు పెట్టేసింది. వాట్సన్ బాధని బయట పెట్టలేక అలానే గుండెలో దాచుకోలేక సతమతమయ్యాడు. ఎంతైనా రిషి మేరీ వాట్సన్కి ఇచ్చిన జీవితకాలపు అపురూపమైన కానుక కదా. అందరూ భారమైన మనసుతో ఇంటికి తిరిగి వచ్చి కాస్త తిని ఎవరి గదిలో వాళ్ళు తమదైన ఆలోచనలో మునిగిపోయారు. రాత్రి 10. ఆ ప్రాంతానికి దాహంగా అనిపించింది. మంచినీళ్ళ కోసం హాల్లోకి వచ్చాడు రామ్. ఫ్రిడ్జ్ నుండి బాటిల్ తీసుకుని తన గదికి వెళ్తుంటే జాను రూమ్లో లైట్ వెలుగుతూ ఉండటంతో చూసి అటుగా వెళ్ళి తలుపు తీస్తుంటే జాను మాటలు వినిపించాయి. తన ఆరాధ్య దైవం ఆంజనేయ స్వామి బొమ్మని చేత్తో పట్టుకొని, ఎందుకు డాడీ, రిషి విషయంలో ఇలా జరిగింది? ఎంత చిన్నపిల్లాడు వాడు. వాళ్ళ అమ్మ తనని వదిలేసి వెళ్ళిపోయింది. నాన్నంటావా? అసలు వాడు మనిషే కాదు. అంత చిన్న వయసులో ఆ చిన్న ప్రాణానికి ఇంత కష్టం ఎందుకు పెట్టావు? వాడి బుజ్జి చేతులు అందంగా తిప్పుతూ మాట్లాడుతుంటే ఎంత బాగుంటాడు పాపం. మేరీ ఉంటే కొడుకుని చూసి ఎంత సంతోషపడేదో. మేరీ, నువ్వు ఏ లోకంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీకు మాటిస్తున్నా, రిషిని మేమిద్దరం చాలా బాగా చూసుకుంటాం, ప్రామిస్. మనకి పరిచయమైన ప్రతి వ్యక్తి ఏదో కారణం చేస్తే ఉంటారు. అందుకే వాట్సన్ గారు మాకు పరిచయం అయ్యారేమో. నువ్వు కూడా ఎక్కువ రోజులు దేవుడి దగ్గర ఉండకు మేరీ. నీ ఫ్రెండ్ పెళ్లి చేసుకుంటాడు కదా, అప్పుడు పాపలా మా అందరికీ మధ్య వచ్చేసే. నాకు తెలుసు నీ ఫ్రెండ్ అంటే నీకు చాలా ఇష్టం కదా. మీ జీసస్తో దెబ్బలాడైనా వచ్చేసే. జాను కళ్ళు తుడుచుకొని, ఆ రోజు మనసంతా చాలా భారంగా ఉంది డాడీ. మా ఊర్లో ఉంటే పొద్దున్నే లేచి నీ గుడికి వచ్చేదాన్ని. ఇక్కడ అవకాశం లేదుగా. చేతిలో ఉన్న బొమ్మని గుండెగా హత్తుకొని కళ్ళు మూసుకుంది. తలుపు దగ్గర నుంచి జానుని గమనిస్తున్న రామ్, మరీ ఇంత సున్నితంగా ఉంటావేంటి జాను అనుకున్నాడు. తనెందుకో జాను అలా ఉండటం నచ్చలేదు. ఏం చేయాలి? ఒక్కో కుక్క మంచినీళ్ళు తాకుతూ మెల్లగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు. అతను కరుకు మీసాల చాటునున్న పెదాలపై అందమైన నవ్వు విరిసింది. చేతిలో ఉన్న మంచినీళ్లు ఖాళీ చేసి డోర్స్ అన్నీ దగ్గరికి వేసి జాను బెడ్రూమ్ వైపు నడిచి,
టక్ టక్ మని డోరు మీద మెల్లగా కొట్టి, హలో చుత్కి గారు, నిద్రపోతున్నారా అని అల్లరిగా అడిగాడు. జాను కళ్ళు తెరిచి కుర్చీ నుండి లేచి ఆంజనేయ స్వామి బొమ్మని యథాస్థానంలో ఉంచి కాలి మువ్వల సవడికి అనుకూలంగా సున్నితంగా నడిసొచ్చి, రామ్ మీరా అంది ఆశ్చర్యంగా. సగం తెరిచిన తలుపుకు అటువైపు రామ్, ఇటువైపు జాను. రామ్ ఇంకా తలుపు పట్టుకుని ఉన్నాడు. జాను అప్రయత్నంగా ఏదో పరధ్యానంలో అతని చేతి మీద చెయ్యి వేసి, ఏంటి అన్నట్టు కళ్ళార్పింది. ఆమె అలసిపోయిన కనురెప్పలకి ముత్యపు నీటిలా అంటిన కన్నీటి బిందువులు ఏదో కొత్త అలంకారాన్ని తెచ్చిపెట్టాయి. వాటిని మైబైసిపోయి చూస్తూ, నిద్ర పట్టట్లేదు జాను, అలా బయటకు వెళ్ళిన వస్తావా అడిగాడు. ఆమె అతని వైపు వింతగా చూసి, రామ్ గారు, టైం 10 దాటింది, ఈ వేళెప్పుడా? ఏం పర్లేదు జాను, నాకు అలా చల్లగాల్లో తిరగాలంది. ఈ టైంలో పెద్దగా హడావుడి ఉండదు కదా, ప్రశాంతంగా ఉంటుంది. నేను బయటికి వెళ్తే నువ్వు ఒక్కదానివే ఉంటావని అడుగుతున్నాను. అవునా, సరే వస్తానండి, 5 నిమిషాలు, కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను అన్నట్టు మర్చిపోయాను, స్వెటర్ వేసుకొచ్చాను, మంచు పడి చలి ఎక్కువగా ఉండొచ్చు. సరేనండి. రామ్ అక్కడి నుండి మెల్లగా నడుస్తూ వీధి గుమ్మం దగ్గరికి వచ్చి ఆకాశాన్ని చిక్కగా పరుచుకున్న చుక్కల్ని గమనిస్తూ సన్నగా ఏదో రాగం తీస్తూ మాట మాటకి వెనక్కి తిరిగి చూస్తున్నాడు. జాను ఇంకా రాలేదేంటి అని. సరిగ్గా 5 నిమిషాల తర్వాత వచ్చింది జాను. తెల్లని ఉలెన్ స్వెటర్ మీద అక్కడక్కడ కుట్టిన లేత ఊదారంగు పూలతో చూడగానే ఎంత బాగుందో అన్నట్టుగా ఉంది. అచ్చం ఆమె స్వచ్ఛమైన మనసులా. నీ స్వెటర్ భలే ఉంది జాను. థ్యాంక్ యూ రామ్ గారు, చాలా కష్టపడి వెతికి మరీ కొన్నాను తెలుసా అంది తలుపు తాళం వేస్తూ. వెళ్దామా, పదండి. రామ్ అడుగులు వేగంగా పడుతుంటే జాను అతని వేగానికి పరిగెత్తినట్టుగా నడుస్తుంది. చాలాసేపు నడిచి నీరసం వచ్చి, రామ్ గారు కాస్త మెల్లగా నడవచ్చుగా అని అడిగింది. ఆమెకి 2 అడుగుల దూరంలో ఉన్న రామ్, ఏం జాను త్వరగా నడవలేకపోతున్నావా అన్నాడు. జానుకి రామ్ ఎందుకు చాలా నచ్చేశాడు. వేగంగా నడవటం వల్ల అతని నుదుటి మీద పట్టిన చిరుచెమట, బలంగా తీస్తున్న శ్వాస, సన్నని నవ్వు, సూటిగా చూసే చూపు, ఆ చూపుల్లో ఏదో చిలిపితనం. అసలే ఆజానుబాహుడేమో గంభీరంగా, సున్నితంగా, ఒకేసారిగా టీవీగా, చాలా మ్యాన్లీగా ఉన్నాడు అతను. ఒక్క క్షణం ఆ మనసు చెదిరింది. ఏవో తీయని ఊహలు రేకెత్తించింది. తుల్లిపడే ఊహల్ని, ఊసుల్ని కష్టంగా అదుపు చేసుకుంటూ ఒక భారమైన శ్వాస తీసుకుని రామ్ వైపు చూసింది జాను. ఏమేం జాను అతను మళ్ళీ అడిగాడు. అదే మీరు అలా స్పీడ్గా నడుస్తుంటే నేను నడవలేకపోతున్నాను. జాను నీకోటి చెప్పనా? ఏంటండి? చెప్పా కోపడకూడదు మరి. కోపమా? అది మీ పైన, సమస్య లేదు. అయితే విను, ఈ మధ్య నువ్వు లావ్ అవుతున్నావు తెలుసా? నేనా? ఆ మొహంలో రంగులు మారిపోయాయి. ఒకసారి కింద నుండి పై వరకు తన తానే చూసుకుంది. రామ్కు జానుని ఇంకా ఏడిపించాలనిపించింది. నీకు కూడా తెలుస్తుంది కదా జాను అన్నాడు ఉడికిస్తూ. నిజంగానే లావయ్యానా? జానుకి ఏడుపు ఒక్కటే తక్కువ. మన పెళ్ళప్పుడు బాగానే ఉన్నావు జాను, ఈ మధ్యే. అదేంటండి, నేను ఇంకా ఈ మధ్య చిక్కాను అనుకుంటుంటే. ఏమో జాను, నాకు అలా అనిపించింది. అవునా, మీరు చెప్తే నిజమై ఉంటుంది. ఎందుకంత లావయ్యానంటారు? నువ్వు పొద్దున్నే ఇడ్లీ నెయ్యితో తింటావా? మళ్ళీ మధ్యాహ్నం లంచ్లో, మరేమో రాత్రికి డిన్నర్లో. ఇవి కాకుండా ఈ మధ్య ఐస్ క్రీమ్ తింటున్నావు, డిజర్ట్స్, ఇంకా అత్తయ్య పంపిన పిండి వంటలు. కానీ ఎప్పుడైనా కదా. అయ్యో పిచ్చి జాను, ఇది చాలదా? ఇలానే తింటే క్యాలరీస్ పెరుగుతాయి, ఇంకా వెయిట్ పెరిగిపోయి అడుగు వేయడానికి కూడా ఆయాసం వస్తే పాపం నీ పళ్ళు చేయటానికి కూడా ఇంకొకరిని పెట్టుకుంటే నిన్ను చూసి మీ వాళ్ళందరూ మా జానుయేనా అని ఆశ్చర్యపోతే అప్పుడు నేను కూడా నీ బాధ చూడలేక ఆఫీస్ మానేసి. రామ్ గారు, జాను చేతులు కట్టుకుని సీరియస్గా చూస్తుంది. రామ్ మెల్లగా ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే జాను అడుగులు అతని వైపు వేగంగా కదలగానే ఒక్కసారిగా పరుగొందుకున్న రామ్ వెనకపడింది. ఆగండి రామ్, ఏడిపిస్తున్నారు కదా నన్ను. నేనేమో పిచ్చిదల్లా మీరు చెప్పేదంతా వింటున్నాను. ఆగండి జాను, నన్ను పట్టుకో. రామ్ ముందు, జాన్ వెనుక. ఇద్దరూ పరిగెడుతూనే చాలా దూరం వచ్చేశారు. జానుకు నీరసం వచ్చి ఆగిపోయింది. ఆమె మాట వినపడేసరికి రామ్ వెనక్కి తిరిగి చూశాడు. 2 చేతులు మోకాళ్ళని ఆనించుకొని ఓరగిస్తూ చూస్తుంది. ఆగండి రామ్, ఇంకా దూరం వెళ్ళకండి. మీ వెనక పరిగెత్తి అలసిపోయాను, నాకు ఇంకా ఓపిక లేదు, దగ్గరికి వచ్చేయండి. ఆమె గొంతు చీరబోయింది. జాను ఎందుకో ఆ మాటలు రామ్కి చాలా కొత్తగా అనిపించాయి. అర్థమయ్యి కానట్టు ఏదో చెప్పాలి అనుకున్నట్టు. ఏమన్నావు జాను? ఏం లేదండి. ఆమె తడబడింది. లేదు జాను, నువ్వు ఇందాక ఏదో అన్నావు. అది
రామ్ గారు చెప్పు, దాహంగా ఉంది. ఓ ఉండు, వాటర్ బాటిల్ తెస్తాను. సరే జాను ఊపిరి పీల్చుకుంది. కంటి కొసల దగ్గరున్న నీటి చెమ్మను తుడుచుకొని రామును చూస్తూ నుంచుంది. సారీ జాను, సరదాగా చేశాం కానీ నిన్నేడిపించాలని కాదు. పర్లేదండి, నాకు అర్థమైంది. జాను ఇది తీసుకో. ఏంటండి? ఒక చేత జాగ్రత్తగా పట్టుకొని కనపడకుండా తెచ్చిన ఐస్ క్రీమ్ ఆమె చేతికిచ్చాడు. జాను కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసి నా కోసమా అంది. అవును, థ్యాంక్ యూ రామ్ గారు. రేపటి తీసి తినబోతూ మరి మీకు అంది. షాప్ క్లోజ్ చేస్తున్నారు జాను, ఒక్కటే ఉందంట. పర్లేదు, నువ్వు తిను. అలా ఎలా? పోనీ మీకు ఇబ్బంది లేకపోతే షేర్. ఈలోగా రామ్ ఫోన్ మోగింది. అతను మాట్లాడుతూ అనుకోకుండా జాను వంక చూశాడు. గుప్పిట్లో ఉన్న ఐస్ క్రీమ్ కొంచెం కరిగి ఆమె చేతి వెళ్ళని తాకింది. ఏ జాను, టక్కును చేయి పట్టుకున్నాడు. రామ్ గారు ఆమె మాట పైకి రాలేదు. గుండె చల్లుమంది. ఒక్క నిమిషం ఫోన్ పక్కన పెట్టి ఏంటి జాను తినకుండా నుంచున్నా? అది మీరు తింటారని. ఓ అతనికి తెలియకుండానే ముందుకు వంగి జాను చేతిని పెదాల దగ్గరికి తెచ్చుకొని కొంచెం తిని ఆమెకి ఇచ్చేశాడు. ఈ క్రమంలో రామ్ గమనించలేదు కానీ అతని పెదాల స్పర్శ జాను మునివేళ్లు తాకి కొత్త అనుభూతినిచ్చింది. జాను బొమ్మలా బిగుసుకుపోతే రామ్ మాత్రం పక్కనే ఉన్న ఫోన్ అందుకొని మళ్ళీ మాటల్లో పడ్డాడు. ఆఫీస్ కాల్ జాను, అందుకే లేట్ అయింది, వెళ్దామా? అవును జాను, ఇందాక నేను ఐస్ క్రీమ్ తిన్నానా? అవును అంది. చేతి వేళ్ళు తడుముకుంటూ ఆమె బుగ్గలు ఎరిపెక్కాయి. ఏదో గుర్తొచ్చినట్టుగా కొద్ది క్షణాలు జాను వైపు చూసి పదా అన్నాడు. మళ్ళీ వాళ్ళ ప్రయాణం కొనసాగింది. ఇద్దరు నడుస్తూ ఉంటే ఒకచోట జనం గుమ్ముగూడి ఉండటం చూసి ఏంటా అనుకుని అటువైపు కదిలారు. ఒకతను పాడుతుంటే ఇంకొకతను గిటార్ వాయిస్తున్నాడు. అదొక మ్యూజిక్ ట్రూప్. రామ్ గారు కాసేపు ఇక్కడ కూర్చుందామా అంది జాను. ఆమెకి లైట్ మ్యూజిక్ ఎంతో ఇష్టం. సరే అన్నట్టుగా కళ్ళతోనే చెప్పాడు. చల్లని రాత్రుల్లో హాయి గొలిపే సంగీతం వింటూ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు వాళ్ళు పార్ట్నర్స్తో కలిసి పాటకు తగ్గట్టుగా డ్యాన్స్ చేస్తున్నారు. నల్లని కనులు, తేనెలూరే పెదాలు, అందమైన నవ్వు, అల్లరి చేసే కురులు. నేను దగ్గరగా ఉన్నప్పుడు నీ శ్వాసలోని మత్తు ఇంకా నాతో ఉన్నట్టుగానే ఉన్నాయి. ఒక భగ్న ప్రేమికుడు ప్రియురాలికై తన ప్రేమలో లోతు తెలుపుతుంటే అందరూ తన్మయంగా వినసాగారు. పాట అయిపోగానే ఆ ప్రాంగణమంతా చప్పట్లతో మారుమ్రోగిపోయింది. అందరూ వాళ్ళే అభినందిస్తుంటే జాను అంది, నేను కూడా విష్ చేస్తాను రామ్ గారు. పద. రామ్ ఆ వెనకే నడిచాడు. జాను సంబరపడుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరినీ విష్ చేసి చివరిగా పాట పాడతానని దగ్గరికి వెళ్ళింది. మీరు చాలా బాగా పాడారు, వినడానికి చాలా హాయిగా ఉంది మనస్ఫూర్తిగా. అతను చిన్న నవ్వి థ్యాంక్స్ అన్నాడు. మీతో ఒక మాట చెప్పొచ్చా? ఎస్, మీ ప్రేమ మళ్ళీ మీ దగ్గరికి వచ్చేస్తుంది, బాధపడకండి. అతను జాను వంక ఆశ్చర్యంగా చూసి మీకలా తెలుసు అన్నాడు. మీ కళ్ళల్లో కనిపిస్తుంది. జాను అందంగా నవ్వి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రామ్ అక్కడే ఉన్నాడు. జాను అలా మాట్లాడినందుకు అతనేమన్నా అనుకున్నాడేమోని సారీ చెప్దామనుకున్నాడు. కానీ అందుకు భిన్నంగా మీ వైఫ్ మిమ్మల్ని చాలా ప్రేమిస్తుంది అన్నాడు అతను. ఈసారి రామ్ ఆశ్చర్యం చూసి అది మీరెలా చెప్పగలరు? ప్రేమించే మనసుకే తెలుస్తుంది ప్రేమ విలువ. అతను రామ్ భుజం తట్టి యు ఆర్ లక్కీ మ్యాన్ అన్నాడు తను. రామ్ జాను వైపు చూశాడు. ఆమె ఎవరితోనో నవ్వుతూ మాట్లాడుతుంది. ఇంతలో గట్టిగా కార్ సౌండ్ వినపడింది. జాను తప్పుకో. 2 అడుగుల్లో ఆమెను చేరి పక్కకు లాగి హత్తుకున్నట్లుగా పట్టుకున్నాడు. జాను తలకు గాయమే, రక్తం కారుతుంది. రామ్ గారు, నా స్వెటర్. తల నుండి కారిన రక్తం చూసి బొంగుమూతి పెట్టింది. నోర్మి, తలకు దెబ్బ తగిలింది, ఆ నొప్పి తెలియట్లేదా? రామ్ చెయ్యి జాను చెంప వరకు వచ్చి ఆగిపోయింది. ఆమె అందంగా నవ్వుతూ మెల్లగా స్రో తప్పింది. అతని గుండెల్లో గువ్వలా ఒదిగిపోతూ జాను కళ్ళిద్దరు ఆ ముగ్గులు తడుగుతున్నాడు. ముందు ఆమెకి చికిత్స చేయించండి. ఎవరో అంబులెన్స్కి ఫోన్ చేశారు. 10 నిమిషాల తర్వాత ఆమెను తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు రామ్. ఇది యాక్సిడెంట్ కేసు కదా? జాను నుదుటి మీదున్న గాయం చూస్తూ సందేహంగా అడిగారు డాక్టర్. కాసా, నా వైఫ్ ఎవరితోనో మాట్లాడుతుంది. ఆమె అనుకోకుండా వెనక్కి తిరిగింది. అదే సమయంలో కార్ అకస్మాత్తుగా ఆ దారి వెంట రావటం ఒక్కసారి జరిగిపోయాయి. కావాలంటే ఆ రోడ్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూడండి. మీరంత నమ్మకంగా చెప్తున్నారు కాబట్టి ఓకే, తనని ట్రీట్ చేస్తాం. జాను తలకైన గాయాన్ని క్లీన్ చేసి బాగా నీరసంగా ఉందని సిలైన్ పెట్టారు. ఆమెకి స్పృహ రావడానికి దాదాపు 3 గంటలు పట్టింది. ఐరన్ టాబ్లెట్, సిరప్ ఇంకా కొన్ని మందులు ఇచ్చి తప్పనిసరిగా వాడాలని, ప్రతిరోజు గాయమైన చోట డ్రెస్సింగ్ చేయాలని చెప్పి మళ్ళీ 10 రోజుల తర్వాత హాస్పిటల్కి రమ్మని చెప్పారు డాక్టర్. ఓకే అని డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి ఇద్దరు ఇంటికి బయలుదేరారు. తలనొప్పి మూలంగా జాను అలానే సోఫాలో నిద్రపోయింది. రామ్ కూడా అలసిపోయి అక్కడే హాల్లో పడుకున్నాడు. మరుసటి రోజు
10 ఆ ప్రాంతంలో నిద్రలేచింది జాను. తలంతా భారంగా అనిపిస్తుంటే కణత నొక్కుంటూ బలవంతంగా కళ్ళు తెరిచి చూసింది. తన పక్కన కుర్చీలో కూర్చుని ఆఫీస్ వర్క్ చేసుకుంటూ కనిపించాడు రామ్. మెల్లగా లేచి కూర్చొని గుడ్ మార్నింగ్ రామ్ గారు అంది. జాను, నీకు మెలకు వచ్చిందా? ఎలా ఉంది ఇప్పుడు? తలనొప్పి తెక్కిందా అన్నాడు ల్యాప్టాప్ టేబుల్ మీద పెట్టి. పర్వాలేదండి, ఇంకా పూర్తిగా తగ్గలేదు. దెబ్బ తగిలిన వైపంతా నొప్పిగా ఉంది. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నేను టిఫిన్ తెస్తాను. టాబ్లెట్స్ వేసుకోవాలిగా. 2 అడుగులు వేసి తోలబోయి సోఫా నుంచి పట్టుకుంది. జాను, ఏమైంది? పడిపోకుండా పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి కంగారుగా అడిగాడు రా. లేదండి, కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. అవును, ఎందుకో అనుమానం వచ్చి ఆమె నుదుటి మీద చేయి పెట్టి చూశాడు. వెచ్చగా తగిలేసరికి జానుకి జ్వరం వచ్చేసింది. పద హాస్పిటల్కి వెళ్దాం. ఇప్పుడా? రాలేనండి, నా వల్ల కాదు. మరెలా? కాసేపు ఆలోచించి డాక్టర్కి ఫోన్ చేశాడు. అది గాయం వల్ల వచ్చిన జ్వరం అని, టాబ్లెట్స్ వేసి సరిపోతుందని చెప్పారు డాక్టర్. అదే విషయం జానుకు చెప్పాడు రామ్. జాను నెమ్మదిగా నడుస్తూ వాష్రూమ్ వరకు వెళ్ళి మళ్ళీ కళ్ళు తిరిగినట్టు అనిపించి పడబోయింది. రామ్ ఆ వైపు నవ్వుతూ చూసి ఆమె బ్రష్ చేసే వరకు పక్కనే ఉండి ముఖం కడుక్కుంటుంది. అంటే దెబ్బ తగిలిన చోట నీళ్లు పడకుండా చెయ్యి అడ్డుపెట్టి జాగ్రత్తగా తీసుకుని వచ్చి బెడ్రూమ్లో వదిలిపెట్టాడు. మంచానికి ఆనుకొని కూర్చునేలా దిండు సరిచేసి నిద్రపోగుచాను, టిఫిన్ తెస్తాను, టాబ్లెట్స్ వేసుకోవాలి అని సున్నితంగా చెప్పి కిచెన్ వైపు నడిచాడు. అంది జాను. రామ్ అలా వెళ్ళగానే సన్నగా నవ్వుతూ కళ్ళు తుడుచుకుంది. వేడి వేడి ఇడ్లీ ఇంకా గ్లాస్ నిండా పాలు తీసుకువచ్చి జాను ముందు పెట్టాడు రామ్. ఇవన్నీ మీరు చేశారా? ఆశ్చర్యంగా అడిగింది. లేదు జాను, పొద్దున్నే మన ఊరిని తెచ్చాను. అంత వెటకారం ఎందుకులేండి, కష్టపడి చేశారన్న అభిమానంతో అడిగాను. అలా తింగర్ ప్రశ్నలు అడిగితే ఇలాంటి సమాధానాలే వస్తే ముందు తిరు, టిఫిన్ చల్లగా అయిపోయింది. రామ్ గారు చెప్పు, ఇడ్లీలో చట్నీ లేదా? రామ్ ఆ వెంక అదో రకంగా చూశాడు. అంటే పంచదారతో తింటే మరీ పేషెంట్ తిన్నట్టు ఉంటుందని, అందుకని. అవునా, ఇప్పుడు నువ్వేంటి అంటే? నేను పేషెంట్ని అనుకోండి. ఓ తింగర్ నవ్వు నవ్వింది కదా. ఇప్పుడు నిజం చెప్పు. అంటే పచ్చడి లేకుండా ఇడ్లీ తినబుద్ది కాదు, అందుకని. అయ్యో జాను, పచ్చడి ఇంకర్వా, సాంబార్, కారపొడి, నెయ్యి కూడా తెస్తాను. బాగా తిని జ్వరం పెంచుకో. కష్టపడి చేస్తే తినటం మానేసి అది కావాలి ఇది కావాలని అడుగుతుంది చూడు. జాను మారు మాట్లాడకుండా ప్లేట్ అందుకుని బుద్ధిగా తింది. పక్కనే ఉన్న పాలు తాగటం ఇష్టం లేకపోయినా ముక్కు మూసుకుని మరీ కష్టంగా తాగేసింది. రుచి లేని ఆ పదార్థాల్లో ఆమెకి తీయని ప్రేమ రుచి కనిపించింది. థ్యాంక్ యూ, భర్తను చూస్తూ ప్రేమగా చెప్పింది. ఇట్స్ ఓకే జాను, ఇది నా బాధ్యత. రామ్ నవ్వుతూ చెప్పి ఆమె తిన్న ప్లేట్ని గ్లాస్ని అందుకున్నాడు. అలా ఉంచండి రా, మీకెందుకు, నేను తీస్తాను. జాను, ఇవే వద్దు. మనిషికి బాగాలేనప్పుడు బంధాల కంటే మానవత్వానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. నువ్వు తిన్న ప్లేట్ తీసినంత మాత్రాన నేనేం అరిగిపోను. కానీ నువ్వు టాబ్లెట్స్ వేసుకుని నిద్రపో. 2 గంటల తర్వాత మళ్ళీ వస్తాను, టేక్ కేర్ అని వెళ్ళిపోయాడు. మీ బాధ్యత ప్రేమగా మారే రోజు కోసం ఎదురు చూస్తాను రామ్. ఈరోజు చాలా నచ్చేశారు తెలుసా. ఆనందంతో కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి నాకు. మీరు బంగారం రామ్. ఆమె చెంపల సిగ్గుతో కెంపులవుతుంటే వెనక్కి జారి మెల్లగా నిద్రలోకి జారుకుంది. చెప్పినట్టే 2 గంటల తర్వాత రామ్ వచ్చి జానును నిద్రలేపి టాబ్లెట్ సిరప్ ఇచ్చాడు. చిన్న దెబ్బకి ఇన్ని మందులా? ఎందుకు రామ్ గారు? మొహం వికారంగా పెట్టుకుని అడిగింది జాను. చిన్న దెబ్బ, ఒకసారి అద్దంలో చూసుకున్నావా? నుదురు అంతా వాచిపోయింది జాను. ఇదిగో చూడు అన్నాడు అద్దం చేతిలో పెడుతూ. బాబోయ్, ఇంత పెద్ద దెబ్బ తగిలిందా? ఇంతకీ ఎప్పుడు తగ్గుతుంది నాకు? వారం రోజులు తగ్గిపోతుందా? నువ్వేమన్నా ఆడుకుంటూ కింద పడ్డాననుకున్నావా? కారు కింద పడిపోయి తప్పించుకున్నావు. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, ఒక్కోసారి నువ్వు చిన్నపిల్లలా మాట్లాడతావేంటి జాను? నిన్ను కూడా అంతే. రక్తం పోతుందని నేను భయపడుతుంటే నా స్వెటర్ ఏమవుతుందని అడుగుతున్నా. అయ్యో రామా, ఆ విషయం మర్చిపోయాను. ఇంతకీ నా స్వెటర్ ఎలా ఉంది? ఎంత బాగుంటుందో, తెల్లగా మల్లెపూల. ఈ పిచ్చి తెప్ప నా బుజ్జి స్వెటర్ని పాడు చేసింది. వాట్? రామ్ గట్టిగా నవ్వి జాను చేతికి టాబ్లెట్స్ ఇచ్చాడు. జాను, నీకు ఓపికందా? కాసేపు కూర్చోగలవా? పర్లేదండి. అయితే ఉండు, డ్రెస్సింగ్ చేయాలి. నేను వెళ్ళి కాటన్ అవి తీసుకుని వస్తాను. డ్రెస్సింగ్ మీరే చేస్తారా? ఆమె సరే అన్నట్టు తలూపింది. రామ్ గారు చెప్పు జాను. అది పర్లేదు చెప్పు, ఏమైనా కావాలా? అంటే చిరాగ్గా ఉంది, స్నానం చేద్దామని. నీకు ఓపుకుందా మరి? టాబ్లెట్స్ మత్తు ఎక్కువగా ఉంటుంది జాను. పోనీ ఒక పంచే, వేడి నీళ్ళు ఇక్కడే పెడతాను, స్పాంజ్ బాత్ చే. రామ్ గారు థ్యాంక్స్ అండి.
మీతో పనులన్నీ చేయించుకుంటున్నాను, సారీ, నీకు ఇందుకే చెప్పాను పర్లేదని. రామ్ గారు, ప్రతిసారి మొహమాట పడుతూ అడక్కు, ఏం కావాలో చెప్పు. అది నా డ్రెస్. ఓహో, ఓకే, చెప్పు ఏది కావాలి. రామ్ బీరువా తెరిచి అడిగాడు. చూడీదార్. సరే, 10 నిమిషాలు వెతికి ఇదేంటి జాను అన్నీ చీరలో ఉన్నాయి అన్నాడు రామ్. అవును. జాను ఆలోచించి గుర్తొచ్చింది, అవన్నీ వాషింగ్ మిషన్లో ఉన్నాయి. అదే విషయం రామ్తో చెప్పింది. మరేం చేద్దాం, చీరతో అడ్జస్ట్ అవ్వగలవా అంటే అంత కంఫర్ట్గా ఉండదేమో అని. పర్లేదండి. జాను ఒక ఐడియా. ఏంటండి? ఆగు, ఇప్పుడే వస్తా. జాను ఆలోచిస్తుండగానే చేతిలో తన టీషర్ట్ ట్రాక్తో ప్రత్యక్షమయ్యాడు రామ్. రామ్ గారు, ఇవి నేను వేసుకోవాలా? ఆమె కిలకిలా నవ్వింది. హే, ఏమైంది? ఒకసారి మిమ్మల్ని నన్ను చూడండి, మీ బట్టలు నాకు వదులుగా అయిపోతాయి. ఏం పర్లేదు, మన చిన్నప్పుడు పేరెంట్స్ బట్టలు వేసుకునే వాళ్ళం గుర్తుందా? ఇవి వదులుగా ఉన్నాయి కదండి అని షాప్ వాడు అంటే వచ్చే సంవత్సరానికి కూడా పనికొస్తాయిలే అనేవారు. అలానే అనుకో జాను అన్నాడు రామ్. జాను నవ్వుకొని సరే అంది. అరగంట తర్వాత జాను పిలిచిందని లోపలికి వచ్చాడు రామ్. చిన్నపిల్లల ముద్దుగా ఉన్న ఆమెను చూసి క్యూట్గా ఉన్నావు జాను అని చిన్నగా తల మీద తట్టి ఆమెకి ఎదురుగా కూర్చుని డ్రెస్సింగ్ చేయటం మొదలుపెట్టాడు. ఆమె స్థిరంగా కూర్చోకుండా అటూ ఇటూ కదులుతుంటే చాలాసార్లు చెప్పి చెప్పి విసుగొచ్చి జాను కుదురుగా కూర్చో అని చిరుకోపంగా అని ఒక చేత్తో ఆ బుగ్గలు నొక్కి పట్టుకొని మరో చేత్తో మెల్లగా కాటన్తో తొడవటం మొదలుపెట్టాడు. రామ్ అరిచేతులకి జాను పెదాలు తగులుతున్నాయి. మరి దగ్గరగా కూర్చోవటం వల్ల ఆమె ఊపిరి బిగపట్టి అతన్ని తదేకంగా చూస్తూ సిగ్గో భయమో ఆమె కనురెప్పలు సెకన్కు ఒకసారి టపటపా కొట్టుకుంటున్నాయి. రామ్ జానుకి దెబ్బ తగిలిన చోట డ్రెస్సింగ్ చేయటం మొదలుపెట్టేశాడు. పొరపాటును చూసిన ఎవరికైనా వాళ్ళిద్దరూ హత్తుకున్నారో అనేది దగ్గరగా కూర్చున్నారు. జాను కదలకుండా కూర్చోమని ఎన్నిసార్లు చెప్పాలి? నీకు చిన్నపిల్లలా ప్రవర్తిస్తున్నావేంటి? డాక్టర్ డ్రెస్సింగ్ చేయమన్నారు కాదని మీరు కూడా అలానే ఫీల్ అవుతున్నారు అనుకుంటా. ఏదో ఆపరేషన్ చేసినట్టుంది నాకు. దెబ్బ తగిలిన చోట ఎవరైనా అంత గట్టిగా పట్టుకుంటారా? నొప్పిగా ఉంది నాకు. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారీ జాను, అలా మౌనంగా భరించే బదులు చెప్పొచ్చు కదా. నొప్పిగా ఉందా? రామ్ చాలా అనునాయంగా అడిగాడు. పర్లేదులేండి, నాకు మీ భయం అర్థమైంది. మెల్లగా క్లీన్ చేసి కట్టుకడతలే, భయపడకు. ఓకే రామ్ గారు, చెప్పు జాను. సారీ. ఎందుకు? మీరు నా కోసం కష్టపడుతుంటే నేను మీ మీద అరిచాను కదా. పర్లేదులే జాను, నువ్వు కోపడినా బుజ్జుకొక పిల్ల కోపడినా ఒకేలా ఉంటుంది. నేనేం అనుకోను. థ్యాంక్ యూ అండి. అంటే నేను కుక్క పిల్లనా? ఉక్రోషంగా అడిగింది జాను కాసేపు ఆలోచిస్తూ. కానీ రామ్ ఏమన్నాడో ఆమెకి అర్థం కాలేదు. పర్లేదు, త్వరగానే అర్థం చేసుకున్నావు. మూతి ముడుచుకుంది. నన్నే కుక్క పిల్ల అంటారా? ఉండండి, మీ పని చెప్తాను. రామ్ జాగ్రత్తగా డ్రెస్సింగ్ చేసే కొద్దీ జాను అటు ఇటు కదులుతూ ఏడిపిస్తూ మనసులో నవ్వుకుంటుంది. అప్పటికి చాలాసార్లు చెప్పి చెప్పి అలసిపోయి ఉన్నాడేమో. ఒక్క ఉదుటున జానుని తన ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. ఎటూ కదలకుండా ఆమె కాళ్ళని అతని కాళ్ళతో సంఖ్యలు వేసి భుజం చుట్టూ చేయి వేసి గట్టిగా పట్టుకున్నాడు. రామ్ అంత దగ్గరగా ఉన్నందుకు బిడియబడిన జాను ఇప్పుడు ఏకంగా ఒళ్ళో చంటిపాపలా ఒదిగిపోయి బొమ్మలా కూర్చుంది. చెప్తే వినట్లేదు కదా, అందుకే పనిష్మెంట్. ఇప్పుడు చూస్తాను ఎటు కదులుతావో. తను పని సులభమైందని అనుకున్నాడే కానీ వాళ్ళిద్దరూ ఎలా ఉన్నారో అతను పట్టించుకోలేదు. రామ్ గుండె చప్పుడు జానుకు స్పష్టంగా వినపడుతుంది. అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఆమె మెడకి వెచ్చగా తగులుతున్నాయి. ఎంత దగ్గరగా ఉన్నా ఎందుకో సూటిగా చూడలేకపోయింది. అతని వెచ్చని వేకువైతే ఆమె చల్లని మలయ మారుతం. వారిరువురు చెరువ శరత్కాలపు నునివెచ్చని కౌగులి. ఏం జాను, రామ్ ఇంత పనిష్మెంట్ ఇస్తున్నారనుకోలేదు కదా. ఏదేమైనా ఈ పనిష్మెంట్ నీకు బాగా నచ్చినట్టుందే. ఆమె అంతరాత్మ ఆట పట్టించింది. ఆమె చెక్కిళ్ళు ఎర్రని పుప్పుడి అద్దుకున్నట్టుగా మెరిసిపోతున్నాయి. అమ్మయ్య, అయిపోయించాను. చిన్నప్పుడు మాట వినకపోతే మా అమ్మ ఇలానే ఒళ్ళో కూర్చోబెట్టుకొని అన్నం తినిపించేది. అదే ఫార్ములా నీ దగ్గర వాడేశా. జానును సరిగ్గా కూర్చోబెట్టి అన్నాడు రామ్. సరే, లంచ్ చేసి కాసేపు రెస్ట్ తీసుకో. ఫోన్ ఎక్కువ వాడకు. స్ట్రెస్ వల్ల తలనొప్పి వస్తుంది. ఏమించాను? మాట్లాడవేంటి? కుక్కపిల్ల అన్నానని ఫీల్ అవుతున్నావా? అలాంటిది ఏం లేదండి. సరే ఉండు, లంచ్ తెస్తాను. రామ్ గారు, అమ్మ ఈరోజు వీడియో కాల్ చేస్తుందేమో. మరిలా చేస్తే ఏమించాను? ఎన్ని రోజులను దాస్తావు? నీకు దెబ్బ తగ్గాలి అంటే కనీసం నెలైనా పడుతుంది.
అది నిజమే, కానీ పాపం కంగారు పడతారండి. ఏం కాదులే జాను, నేనున్నానుగా, సర్ది చెప్పేస్తాను. ఆమె చిరునవ్వు నవ్వింది. అనుకున్నట్టుగానే జాను వాళ్ళమ్మ ఆ రోజు రాత్రి ఫోన్ చేశారు. రామ్ వెళ్ళగా మాట్లాడి ఏం పర్లేదన్నట్టు భరోసా ఇస్తుంటే జాను అతన్ని అబ్బరంగా చూస్తూ కూర్చుంది. పెళ్ళైన దగ్గర నుండి ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య పెద్దగా మాటలు లేవు. కానీ తనకి కష్టం వస్తే కన్నతల్లిలా బుజ్జగించి, స్నేహితుల్లా తోడుండి, తండ్రిలా కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. అది ప్రేమో బాధ్యతో మరేదైనా కావచ్చు. బహుశా వివాహ బంధంలో ఉన్న గొప్పతనం ఇదేనేమో అనుకుంది. రామ్ గారు, ఈరోజు ఆఫీస్ లేదా? హలో మేడం, ఈరోజు ఆదివారం, మర్చిపోయారా? ఓహో అవును కదా, ఏ పని లేక నాకు రోజులు కూడా తెలియట్లేదు. రామ్ గారు, ఈ రోజు నుండి నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. అన్ని పనులు మీరే చేస్తున్నారు. అయినా నాకు ఇప్పుడు పర్వాలేదు, కాస్త వాపు కూడా తగ్గింది. ప్లీజ్ కాదనకండి. సరే, నీ ఇష్టం. థ్యాంక్ యూ. దీనికి ఎవరైనా థ్యాంక్స్ చెప్తారా? అయ్యో తింగరి జాను, అన్నట్టు ఎల్లుండి మనం హాస్పిటల్కి వెళ్ళాలి, గుర్తుందిగా? గుర్తుందండి. అలాగే వస్తూ సరుకులు కూడా తెచ్చుకుందాం. చాలా రోజులైందిగా, వంట సామాన్లు నిండుకుంటాయి. జాను, షాపింగ్ చేస్తావా? ఐ మీన్ క్లోత్స్. ఎందుకండి, నా దగ్గర చాలా ఉన్నాయిగా. అది కాదు, మొన్న నా డ్రెస్ వేసుకున్నావు కదా, అలాంటివి. అంటే అలాంటి డ్రెస్ వేసుకుంటే మీకే ఇబ్బంది లేదా? ఏం లేదు, అయినా నేను ఎప్పుడూ చెప్పలేదుగా ఇలానే ఉండు అని. ఇలా ఉండొద్దు అని కూడా చెప్పలేదు కదండి. నీ ఇష్టం జాను, నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. అవునా, మరి మీ ఆఫీస్లో అమ్మాయిలు చాలా హైఫైగా ఉంటారు కదా, వాళ్ళ డ్రెస్సింగ్ అలానే ఉంటుంది, ట్రెండీగా ఉంటారు. ఆపు జాను, నువ్వు మరీ అంత మోడర్న్గా ఉండవని నాకు తెలుసు. అవునా, పదండి హాస్పిటల్కి వెళ్దాం. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? షీఈ్ ఫైన్ మిస్టర్ రామ్. ఆమె గురించి బాగా కేర్ తీసుకున్నట్టున్నారు. వాపు పూర్తిగా తగ్గిపోయింది. అయితే గాయం మానడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. మరి ఎక్కువేం కాదు, ఫ్యూ మోర్ డేస్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. మిస్సెస్ రామ్, యు ఆర్ వెరీ లక్కీ టు హ్యావ్ హిమ్ యాజ్ యువర్ హస్బెండ్. అంత వర్క్ ప్రెషర్లో కూడా మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారంటే అతను చాలా బాధ్యత, ప్రేమ కలిగిన వ్యక్తి. ఎస్ డాక్టర్, ఆయన చాలా కేర్ తీసుకున్నారు. జాను నవ్వి ఊరుకుంది. రామ్ కాస్త ఇబ్బందిగా కదిలి వెళ్దాం డాక్టర్ అని జానుని తీసుకుని అక్కడి నుంచి బయలుదేరాడు. కాసేపటి తర్వాత కార్ పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ముందు ఆగింది. జాను, నీకేం కావాలో తీసుకో, నేను ఇప్పుడే వస్తాను. సరేనండి. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన జాను ఉత్సాహంగా షాపింగ్ చేస్తుంది. రామ్ ఇష్టంగా తినేవన్నీ కాంటినెంటల్ ఫుడ్స్ కొన్ని తీసుకుంది. అయిపోయిందా జాను? అప్పుడే వచ్చి రామ్ అడిగాడు. అయిపోవచ్చిందండి. ఈసారి కొత్త డిషెస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఇవన్నీ తీసుకున్నాను. సరే, నీ ఇష్టం. ఇక్కడ షాపింగ్ అయిపోతే పై ఫ్లోర్లోకి వెళ్దాం. ఇంటికి సంబంధించిన కొన్ని తీసుకోవాలి, షో పీసెస్ లాంటివి. ఎందుకో మరీ పాతగా అయిపోయినట్టు అనిపిస్తుంది ఈ మధ్య. వావ్, ఇంటీరియల్స్ నాకు చాలా ఇష్టం. అవి కొనటం, అందంగా అలంకరించడం చాలా ఇష్టం అండి. పదండి, ముందు అవే కొందాం. జాను హడావడికి రామ్ నవ్వుకున్నాడు. ప్రతి చిన్న వస్తువుని ఎంతో ఆశ్చర్యంగా చూస్తుంటే ఆమె అతని కళ్ళకి చిన్నపిల్లలా కనిపించింది. కావాల్సినవన్నీ తీసుకుని తిరిగి ప్రయాణం అవుతుంటే రామ్కి సడన్గా గుర్తొచ్చింది. అవును జాను, నువ్వు బట్టలు తీసుకోవాలి కదా, అడగలేదే అన్నాడు కారు ఒక పక్క కాపి. అంటే అప్పటికే చాలా షాపింగ్ చేశాం కదా, అందుకని మళ్ళీ రావాలంటే ఖాళీ ఉండొచ్చాను. నీకు ఓపిక ఉంటే వెనక్కి వెళ్ళి ఇప్పుడే తీసుకుందాం. నాకు పర్లేదండి, కానీ మీరే కొంచెం టైర్డ్గా కనిపిస్తున్నారు. ఇట్స్ ఓకే. కారు మళ్ళీ షాపింగ్ కాంప్లెక్స్ వైపు పరుగులు పెట్టింది. జాను తనకు నచ్చినవి చూస్తుంటే రామ్ వాటిలో మంచివి సెలెక్ట్ చేస్తున్నాడు. హలో న్యూ కపుల్, ఎవరో పిలిస్తే ఇద్దరు ఒకేసారి వెనక్కి తిరిగారు. పైకి నవ్వుతూ లోపల ఏడుస్తూ కనిపించాడు రేవంత్, రామ్ కొలీగ్. హలో రేవంత్, రామ్ ఫార్మల్గా విష్ చేసి వదిలేశారు. జాను మొహమాటంగా నవ్వి ఊరుకుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు సరదాగా ఔటింగ్ అని, ట్రిప్స్ అని ప్లాన్ చేస్తారు. మీరిద్దరూ సూపర్ మార్కెట్ చుట్టూ తిరుగుతున్నారేంటి? రామ్, ఖాళీ ఉంటే ట్రిప్స్ అని ప్లాన్ చేయొచ్చు. రేవంత్, మనకి ఆఫీస్ పనితోనే సరిపోతుంది కదా. రామ్ చాలా మామూలుగా అన్నాడు. అది రేవంత్కి వేరేలా అర్థమైంది. అక్కడికేదో ఆఫీస్ అంతా ఇతను భుజస్కంధాల మీద నడిపిస్తున్నట్టు పెద్ద ఫోర్స్ కొడుతున్నాడు. ఈ రామ్కి చాలా పొగరు అనుకొని మనసులో తిట్టుకున్నాడు. జాను అతని మాటలు పెద్దగా పట్టించుకోకుండా తనకు కావాల్సిన చూస్తుంది. ఏదేమైనా నువ్వు మీ వైఫ్ను కూడా పట్టించుకోవాలిరా, పాపం
వారమంతా నీకోసం కష్టపడి పనిచేస్తుంది, నువ్వు ఎప్పుడొస్తావా అని ఎదురు చూస్తుంది. నీక ఆఫీస్లో అసలు ఖాళీనే ఉండదు. క్లయింట్ మీటింగ్స్ అని, ప్రాజెక్ట్స్ అని, అబ్బో ఎప్పుడు బాగా బిజీగా ఉంటావు. ఈ మధ్య కొత్తగా వచ్చిన మేనేజర్ కూడా మంచి ఫ్రెండ్ అయినట్టుంది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఆమె డ్రెస్సింగ్ సెన్స్ భలే ఉంటుందిలే. మేమంతా ఒక్కసారి ఆమెకి దగ్గరగా నిలబడి మాట్లాడాలనుకుంటాం, కానీ మాకు అంత అదృష్టమా? తంతే గారెడు బుట్టలో పడినట్టు నీతో మాత్రమే ఆమె క్లోజ్గా మాట్లాడుతుంది. అది ఆఫీస్ అయినా పర్సనల్ అయినా. రేవంత్, రామ్ మాట గంభీరంగా ఉంది. జాను ఒకసారి అతను చిరాగ్గా చూసి వెంటనే చూపు తిప్పేసింది. జానుని చూసి రేవంత్ ఇంకా రెచ్చిపోయాడు. ఎందుకో రామ్ అంత కోపం? నేనేం తప్పుగా మాట్లాడను. మన మేనేజర్ నీతో క్లోజ్గా మాట్లాడటం అబద్ధమా? ఈ విషయం ఆఫీస్లో అందరికీ తెలుసు కదా. జాను ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరిగి చూసింది. రామ్ ఎలాంటి భావాలు ప్రకటించకుండా నిశ్చలంగా ఉన్నాడు. జాను చూపుని వేరుగా అర్థం చేసుకున్న రేవంత్ మరో మెట్టెక్కి ఈసారి జానుతో మాట కలిపాడు. మీకు తెలుసా జాను, రామ్కి ఎంతమంది గర్ల్స్ ఫాలోయింగ్ ఉందో? పెళ్లి కాకముందు అమ్మాయిలంతా రామ్కి తెగ సైట్ కొట్టేవాళ్ళు. బెల్లం చుట్టూ చీమలు చేరినట్టు రామ్ సార్ టీంలో వర్క్ చేయటం మాకు చాలా ఇష్టమని తెగ ఉత్సాహం చూపించేవాళ్ళంటే నమ్ము. ఏంటి రేవంత్ గారు, మా రామ్ గారికి అమ్మాయిలతో మాట్లాడడం తప్పించి వేరే పని లేదనుకుంటున్నారా? అంది జాను. ఆమె పెదాలు నవ్వుతున్న చూపు మాత్రం సూటిగా ఉంది. రేవంత్ ఒక క్షణం తడబడి మళ్ళీ చెప్పడం మొదలుపెట్టాడు. వచ్చిన అవకాశం మళ్ళీ వదులుకోకూడదు అని అతని ఉద్దేశం. అలా కాదు జాను గారు, రామ్ జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తున్నాను. అసలే అందగాడు, అందులో ఇది అమెరికా, ఇక్కడ వాళ్ళకి స్వతంత్ర భావాలు ఎక్కువ. రేవంత్ మాటలో మార్పు గమనిస్తున్న జాను చాలా గంభీరంగా అయితే ఏంటి అని ప్రశ్నించింది. అంటే అంటే మీకు అర్థం కాలేదా? రేవంత్ మాటలో తడబాటు. అర్థం కాలేదు. ఏం చెప్పాలనుకుంటున్నారు? సూటిగా చెప్పండి. ఇలా డొంక తిరుగుడు మాటలొద్దు. అంటే జాను గారు, మీరు రామ్ గారిని కనిపెట్టుకుని ఉండకపోతే చేచరిపోతారు. రేవంత్, హోల్డ్ యువర్ టంగ్. మర్యాదగా మాట్లాడండి. జాను, మీరు ఆగండి. రామ్, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో రాకండి. ఇప్పుడు చెప్పండి రేవంత్, మీ సమస్య ఏంటి? ఎందుకు రామ్ గారి గురించి తప్పుగా మాట్లాడుతున్నారు? ఎందుకు తక్కువ చేయాలని చూస్తున్నారు? నేనెందుకు రామ్ గురించి తప్పుగా మాట్లాడతాను? ఉన్నదే చెప్పాను. అంటే ఏంటి మీ ఉద్దేశం? రామ్ గారు పని మానేసి అమ్మాయిని వెంట పడుతున్నారా? జాను అంత సూటిగా అడుగుతుందని రామ్ రేవంత్ ఇద్దరు అనుకోలేదు. చాచా, నేనెందుకు అలా అంటాను? రామ్కి ఫాలోయింగ్ ఎక్కువ అవుతుంది అంటున్నాను అంతే. మీరు ఏం చెప్తున్నారో నమ్మలేనంత చిన్నపిల్లలు కాదు, అలానే చెప్పిందల్లా నమ్మేంత సంస్కారహీనురాల్ని కాదు. ఒకటి గుర్తుపెట్టుకోండి రేవంత్, మీకు రామ్ గారి పట్ల ఉన్నది ఈర్ష్య, అసూయ లేదా కోపమా నాకు తెలీదు. ఒకరు మనకంటే పై స్థాయిలో ఉన్నారంటే మనకంటే ఎంతో కష్టపడ్డారని అర్థం. వాళ్ళ కష్టాన్ని పడతారని ఆదర్శంగా తీసుకొని మనం కూడా కష్టపడితే అంతకంటే ఉన్నత శిఖరాలు చేరుకుంటాం. అంతేకాని లేనిపోని మాటలు మాట్లాడి ఒకరి వ్యక్తిత్వం దెబ్బతీయాలని చూస్తే నీ సంస్కారమే పాడైపోతుందనే విషయం మర్చిపోకండి. ఒకరితో ఫ్రెండ్లీగా మాట్లాడినంత మాత్రాన వాళ్ళ మధ్యలో సత్సంబంధాలు లేదని కాదు. అది స్నేహం అవ్వచ్చు, అభిమానం అవ్వచ్చు, లేదా గౌరవం కూడా అవ్వచ్చు. మీ వయసు కంటే పెద్దవిడైన మేనేజర్ని పట్టుకొని అలా మాట్లాడటానికి మీకు సిగ్గుగా అనిపించలేదు? పైగా రామ్ గారితో ముడిపెట్టాలని చూస్తున్నారా? షేమ్ ఆన్ యూ మిస్టర్ రేవంత్. జాను మర్యాదగా మాట్లాడు. జాను కాదు, జాను గారు. ఇంకోసారి రామ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకునే లేదు. మిస్టర్ రేవంత్, మైండ్ ఇట్. ఎన్ని రోజులు ఆయన ఏమనకుండా ఉన్నారంటే మీతో మాట్లాడటం కూడా ఇష్టం లేక, అంతేకాని అసమర్థత కాదు. జాను గారు, ఇంత చెప్తున్నా మీకు అర్థం కావట్లేదా? పోనీ నా మాట అబద్ధమైతే ఆఫీస్లో ఎవరినైనా అడగండి. రేవంత్ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు, ఇక చాలు. నా భర్త ఎలాంటి వారో నాకు తెలుసు. ఎవరో వచ్చి సర్టిఫికెట్స్ ఇవ్వనక్కర్లేదు. గిట్టని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నేను నమ్మను. మళ్ళీ చెప్తున్నా మిస్టర్ రేవంత్, డోంట్ యూ డేర్ టు టాక్ అబౌట్ మై హస్బెండ్ అగైన్. రండి రామ్. జాను రామ్ చేపట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా బిల్ కౌంటర్ వైపు నడిచింది. వాళ్ళు తిరుగు ప్రయాణం నిశ్శబ్దంగా సాగింది. తెచ్చిన సరుకులు అన్నీ ఖాళీ డబ్బాల్లో నింపి కిచెన్ శుభ్రం చేసి 2 గ్లాసుల్లో జ్యూస్ నింపి తీసుకుని వచ్చింది జాను. రామ్ గారు తీసుకోండి. చేతులు రిమోట్ పక్కన పెట్టి జ్యూస్ గ్లాస్ అందుకున్నాడు. ఎవరో ఏదో అన్నారని మీరెందుకులా ముభావంగా కూర్చున్నారు? ఇంక సంగతి వదిలేయండి రామ్. సరే, పోనీ ఇంటికి సంబంధించిన డెకరేటివ్ ఇంటీరియర్ ప్లాంట్స్ తెచ్చాం కదా, అవన్నీ అరేంజ్ చేద్దామా?
రామ్ గారు ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఇంకా అదే ఆలోచిస్తున్నారా? మాట్లాడండి. జాను మాట పూర్తి కాకముందే చేతులున్న గ్లాస్ పక్కన పెట్టి నీకేమైనా పిచ్చా అని గట్టిగా అరిచాడు. రామ్ ప్రవర్తనకి జాను తెల్లపోయింది. చెప్పు, అడుగుతున్నాను కదా, సమాధానం చెప్పవే. ఏం చెప్పాలి? ఆమె కళ్ళల్లో గిర్రుడ నీళ్లు తిరిగాయి. ఇందాక షాపింగ్ మాల్లో రేవంత్తో మాట్లాడిన సంగతి అడుగుతున్నాను. నేనేం తప్పుగా మాట్లాడానండి? మీ గురించి ఇష్టం వచ్చినట్టు వాకుతుంటే నాకు కోపం రాదా? ఆ మాత్రం కోపం నాకు లేదనా? ఏమనకుండా ఊరుకుంది. మీ కోపం లేదని కాదండి, తప్పుగా మాట్లాడుతుంటే మాట పడటం ఎందుకని. మనమంటే గిట్టని వాళ్ళు 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ఇలానే సమాధానం చెప్పుకుంటూ పోతావా? హా, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? చెప్పు జాను, సమాధానం చెప్పవే. మీరన్నట్టు అందరికీ సమాధానం చెప్పలేకపోవచ్చు, కానీ ముఖం మీద మన క్యారెక్టర్ని తప్పుపడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? ఆ రేవంత్ ఏదో వాగాడని నేను తక్కువైపోతానా? కొన్నిసార్లు సమాధానం చెప్పకపోవడం కూడా తప్పే రామ్ గారు. అతనితో ముందే గట్టిగా మాట్లాడుంటే ఈరోజు ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఆ రేవంత్ మిమ్మల్ని ఎంత తక్కువ చేయాలనుకుంటున్నాడు మీకు మాత్రం అర్థం కావట్లేదా? అతనికి ఎంత ధైర్యం లేకపోతే నాతోనే మీ గురించి తప్పుగా మాట్లాడతాడు. ఒక విధంగా ఇదంతా మీరిచ్చిన అలసేగా. అది అలసి ఇవ్వడం కాదు జాను, నా మీద అరవడం కదా రామ్ గారు. తప్పుగా మాట్లాడిన వాళ్ళ మీద అరవండి. జాను, నీకెందుకు అర్థం కావట్లేదు? నేను అసలు రేవంత్ ఏం వాగినా పట్టించుకోరు. నేనే కాదు, ఆఫీస్లో ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అతను ఎలాంటి వాడో అందరికీ తెలుసు. మిమ్మల్ని మీరు పట్టించుకోరా లేదా నాకు అనవసరం. మీ ఆఫీస్ వాళ్ళు ఏమనుకుంటున్నా కూడా నాకు అనవసరం. కానీ మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోను. మీకు అర్థమవుతుందా రామ్? నేను మీ భార్యని, అందుకే రేవంత్ని తిట్టాను. మీకు నేను ఏం చెప్తున్నానో తెలుస్తుందా? నేను మీ ఆఫీస్లో ఎంప్లాయ్ కాదు, ఎవరేమన్నా పట్టించుకోకుండా ఉండటానికి. ఇంత చెప్తున్నా అర్థం కాలేదా మీకు? సరే, తప్పైపోయింది రామగారు. ఇంకెప్పుడు మీ పర్సనల్ విషయాల్లో నేను కలగజేసుకుని క్షమించండి. జాను కళ్ళు తుడుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామ్ మెల్లగా నడిచి వెళ్ళి జాను గది తలుపు కొట్టబోయి అసహనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. ముడిపడిన అతని కనుబొమ్మలు, ఎర్రగా మారిన ముక్కు, గొంతులో ఏదో అడ్డుపడుతున్నట్టు వేగంగా తీసుకుంటున్న శ్వాస, ఎదురుగా ఉన్న అతల్లో తన ప్రతిబింబం చూసుకుని కళ్ళు మూసుకొని వెనక్కి వాలి మెల్లగా నిద్రలోనికి జారుకున్నాడు. మధ్యరాత్రిలో మేలుకో వచ్చి జాను ఏడ్చి ఏడ్చి తలనొప్పి ఎక్కువే సొమ్మసిల్లి పడిపోయింది. హలో అండి, స్టోరీ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసేయండి. నెక్స్ట్ పార్ట్ రేపు మార్నింగ్ 8 o'clockకి పోస్ట్ చేస్తాను. అంతవరకు నమస్తే.